బంగారంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు. బంగారం ప్లాటినంపై దిగుమతి సుంకంతో గోల్డ్ వర్కర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బంగారం ధరల హెచ్చు తగ్గులతో నగలు కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనకడుగు వేస్తుండటంతో పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్వర్ణకారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ బంగారం కొనుగోళ్లపై చేసిన సూచనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయంటూ చెప్తున్నారు గోల్డ్ స్మిత్స్. ఏడాది పాటు బంగారం కొనద్దు అన్న ప్రకటనలతో తమ జీవనోపాధి మరింత దెబ్బతింటోంది అంటోన్న స్వర్ణకారుడు శ్రీనివాస్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్ చూద్దాం. బంగారం, సిల్వర్, ప్లాటినం ప్రియులకు కేంద్రం షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. బంగారం దిగుమతి సుంకాన్ని దాదాపు 6 నుంచి 15% పెంచింది. ప్లాటినంకి సంబంధించి 5.4% పెంచిన పరిస్థితి. దీంతో గోల్డ్ తయారీదారుల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మొత్తం చూస్తున్నారు, మొత్తం ఏదైతే సుంకాన్ని మొత్తం పెంచేశారు, మరోవైపు కొనద్దని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు ధనాలకోట శ్రీనివాసరావు, విజయవాడ. భారతదేశంలోనే మొట్టమొదటి గోల్డ్ జ్యువెలరీ క్లస్టర్ గవర్నమెంట్ వారి సహకారంతో మేము చేస్తున్నాము. ఇప్పుడు గత 4 రోజుల నుంచి భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒక మీమాంసంలో పడ్డారు. మోడీ గారు బంగారం కొనద్దు అని చెప్పిన విషయం మీద. మోడీ గారు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని, మన దేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు. అయితే ఆ నిర్ణయాలు ఎలా ఉండాలి అంటే పారదర్శకంగా ఉండాలి. నెక్స్ట్ దీన్ని పారదర్శకంగా ఉండడమే కాకుండా అందరికీ ఉపయోగపడే విధానంలో ఉండాలి. ఇప్పుడు పెట్రోల్ వాడద్దు అన్నారు, ఓకే, ఎక్కడో యుద్ధం జరిగింది కాబట్టి వాడకం ఆపమండంలో ఒక అర్థం ఉంది. అట్లాగనే ఈ బంగారం కొనద్దు అనే విషయాన్ని చెప్పారు. బంగారం కొనద్దు అనే విషయం చెప్పేటప్పటికీ ఆయన చెప్పే దాంట్లో అర్థం ఏంటనేది ఎవరికి కూడా అర్థం కావట్లా. ఇప్పుడు ఎక్కడో పెట్టుబడి పెట్టేసి ఎక్కడో కొంతమంది పర్టికులర్గా ఈ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని వాళ్ళు కొనేసుకొని బిస్కెట్ల రూపంలో దాన్ని ఎక్కడో చక్కట పెట్టేసుకొని ఉండడం మూలంగా అది ప్రభుత్వానికి మనీ సర్క్యులేషన్ అవ్వకుండా ఉంటుంది. అది చోట బ్లాక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అట్లాంటి అంశాన్ని తీసుకొని ఆ రకంగా చేయొద్దు అని చెప్తే చాలా బాగుండేది. బంగారం కొనద్దు, 1 సంవత్సరం పాటు మీరు ఏ ఫంక్షన్లో చేసుకోవద్దు అనేటప్పటికి మరి 1990 సంవత్సరంలో మాకు గోల్డ్ కంట్రోల్ యాక్ట్ రద్దయింది. గోల్డ్ కంట్రోల్ యాక్ట్ రద్దయిన తర్వాత మా పని మేము చేసుకొని మేము ఎక్కువ సంపాదించుకోవచ్చు, మా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండొచ్చు అని మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ 2, 3, 4 సంవత్సరాలకు మించి ఆ సంతోషం మాకు నిలబడలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఈ వృత్తిలోకి అడుగుపెట్టినాయి. వాళ్ళ పెద్ద పెద్ద షోరూములు పెట్టడం, 40 మంది 50 మంది స్టాఫ్ను పెట్టడం, జిగేలు మన లైట్లు పెట్టడం, ఒక నెక్లెస్ చూపించమంటే 1000 నెక్లెస్లు చూపిస్తారు. మరి ఈ రకంగా చేయడం మూలంగా స్థానికంగా ఉండేటువంటి చిన్న చిన్న జ్యువెలరీలు దెబ్బతింటనే. అలాగే స్థానికంగా వాళ్ళు పని ఇచ్చేటువంటి మాలాంటి స్వర్ణకారులు కూడా చాలా పని లేక ఇబ్బంది పడతారు. ఇది ఏ రూపంలోకి వెళ్ళిపోయిందంటేనండి, పని లేకపోవడం మూలంగా వాచ్మెన్లుగా కానివ్వండి, లేకపోతే జ్యువెలరీల దగ్గర బయట కూర్చొని రిపేర్లు చేసుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా జ్యువెలరీల్లో గుమస్తాలుగా కానివ్వండి, ఈ రకంగా మారిపోవడం, లేదా ఆటో రిక్షాలు నడుపుకోవడం, ఇట్లాంటి పరిస్థితులు. ఒకప్పుడు ప్రస్తుతం ఆర్డర్లు వచ్చే సిచ్యువేషన్ ఉందండి? ఏదైతే లేదండి, ఆర్డర్లు వచ్చే సిచ్యువేషన్ అనేది లేదండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ప్రజలు ఒక రకమైనటువంటి డౌట్లో మీమాంసలో ఉన్నారు. కొనాలా వద్దా, కొంటే ఏమైద్ది, ఒకవేళ రేటు పడిపోద్దా, రేటు పెరిగిపోద్దా, అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారనేది కూడా తెలియదు. ఇప్పుడు నిన్న చూసుకుంటేనండి ఒక్కసారిగా 5 నుంచి 15% బంగారం, వెండి మీద కానివ్వండి, ప్లాటినం మీద కానివ్వండి, వీటన్నిటి మీద సడన్గా సుంకం పెంచారు. నిన్న ఒక్కరోజు సడన్గా సుంకం పెంచడం మూలంగా ఒక బిస్కెట్కి 70-80 వేల రూపాయలు రేటు పెరిగింది. దీంతో నిన్న వచ్చి కొనుక్కుందాము, వస్తువు తయారు చేయించుకుందాము అనేటువంటి వ్యక్తులు ఇవాళ ఏమయ్యారంటే ఒకవేళ ఏం జరుగుద్దో చూద్దాం, ఒకవేళ ఏమైనా తగ్గుద్దేమో, తగ్గిన తర్వాత చేయించుకుందాం అని. ఇప్పుడు నాకు ఒక 2 కాసులు ఆర్డర్ వచ్చింది అనుకోండి, నాకు ఒక 2000 రూపాయలు మిగులుద్ది. మరి ఆ 2 కాసులు ఆర్డర్ ఆగిపోతే నాకు ఆ 2000 రూపాయలు రాదు. మరి మాలాంటి స్వర్ణకారులు ఏమవుతారు? ఇవాళ స్వర్ణకార వ్యవస్థలో కూడా కొద్దిమంది మాత్రమే బాగున్నారండి. చాలామంది రోజుకి 200-300 రూపాయలు లేదా హైయెస్ట్ 400 రూపాయలు సంపాదించుకుని బతికేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరి దగ్గర అయితే పెట్టుబడి ఉంటుందో వాళ్ళు మాత్రమే బాగున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు
ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే ఒక నిర్ణయం చేసి ఇట్లాంటి ప్రకటనలు చేస్తే బాగుంటుంది. లేదు స్వర్ణకారులకు ఏదైనా వెల్ఫేర్ చూపించి వాళ్ళకి ఆ వెల్ఫేర్ మూలంగా వాళ్ళు బతికే విధానంలోకి తీసుకొచ్చి ఇట్లాంటి ప్రకటనలు ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం అండి. బంగారం మీద కొనద్దన్నది కూడా మా మీద ఎఫెక్ట్ పడింది, బంగారం మీద సుంకం పెంచడం కూడా మా మీద ఎఫెక్ట్ పడింది. అంటే కొద్ది రోజులుగా చూస్తున్నారు తగ్గుతూ వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది అమౌంట్. ఇప్పుడు దాదాపు ఇప్పుడు పెంచేసినటువంటి సిచ్యువేషన్ అంటే బంగారం దిగుమతికి సంబంధించి దాదాపు 6 నుంచి 15% ఒకేసారి పెరిగింది. అవునండి, ఇట్లాగా 6 నుంచి 15% పెరగడం మూలంగానే మాకు వచ్చే ఆర్డర్లు రాకపోవడం, అలాగే ఎవరి దగ్గరైనా ఇప్పుడు పెద్ద పెద్ద షోరూముల్లో స్టాక్ బాగా ఉంటుంది, వాళ్ళందరికీ లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే కేజీలు వాళ్ళ దగ్గర ఉంటుంది. నిన్నటిదాకా 15,300 15,200 ఉన్న బిస్కెట్ ఇవాళ 16,600 రూపాయలు అయిపోయింది. అంటే గ్రాముకి 1,300 రూపాయలు పెరిగింది. ఆ రకంగా వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీలకి పెద్ద పెద్ద షోరూముల వాళ్ళకి లాభం చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో సాంప్రదాయాన్ని నమ్ముకొని, మన దేశ సాంప్రదాయాన్ని నమ్ముకొని, వృత్తిని నమ్ముకొని అలో లక్షణ అంటూ ఉండేటువంటి స్వర్ణకారులకు మటుకు ఇలాగా హెచ్చుతగ్గుల మూలంగా కూడా చాలా ఇబ్బంది. ఈ బంగారాన్ని తీసుకెళ్ళి కమోడిటీస్లో పెట్టడం మూలంగా యుద్ధం అంటే పెరిగిపోతుందంటారు, లేకపోతే షేర్లు పడిపోయినాయి అంటే పెరిగిపోతుందంటారు. అది ఎవరు పెంచుతున్నారు, ఎవరు తగ్గిస్తున్నారు, ఆ మా ఏంటో కూడా మాకు ఎవరికి అర్థం కావట్లా. పెరిగింది అంటే పని లేక బాధపడడం, తగ్గింది అంటే ఏదన్నా పని వస్తే పని చేసుకొని సంతోషపడడం, ఇట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందండి స్వర్ణ వృత్తి. ఇది ఏదైతే హెచ్చుతగ్గులకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా బంగారం కొనుగోలును తగ్గించని ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా దాదాపు స్వర్ణకారుల మీద గోల్డ్ వర్కర్స్ మీద భారీ ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు. ఏదైతే నిన్న సుంకం పెరిగింది, బంగారం దిగుమతికి సంబంధించి దాదాపు 6 నుంచి 15%, ప్లాటినంకి సంబంధించి 5.4% పెరిగిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం వీళ్ళంతా కూడా వచ్చిన ఆర్డర్లు కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఒక కాసు బంగారు వేస్తే 2,000 రూపాయలు వస్తుంది అనుకుంటూ చేస్తారు, కానీ ప్రస్తుతం అవి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. హెచ్చుతగ్గుల వల్ల తగ్గిన తర్వాత చేయించుకున్న దూరంలో అటు కస్టమర్లు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే గోల్డ్ వర్కర్స్ పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారిందని చెప్పొచ్చు. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.